శ్రీవారి భక్తురాలిగా లడ్డూ విషయం ఏదైతే కలిసి జరిగిందో తెలిసినప్పుడు మీ యొక్క అభిప్రాయం ఏంటి అప్పుడు? ఆ కల్తీ జరిగినటువంటి దుర్మార్గులు నా చేతికి గనక దొరికితే వాళ్ళని శిక్షించి జైల్లో వేయిస్తాను. ఎందుకంటే ఒక అడ్వకేట్గా నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను, నా కర్తవ్యం అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా అపవిత్రం చేసినటువంటి దాన్ని ఇంకా వేరే వాళ్ళు అపవిత్రం కాదది అని అడ్డంకులుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఆ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. తప్పకుండా ఈ ప్రసాదాన్ని మంచిగా చేయాలి అనేటువంటిది నా యొక్క ఆలోచన. ఇప్పుడు తిరుమలలో నిర్వహణ కూడా మొత్తంగా బాగుందా? మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారా? చాలా మార్పు వచ్చింది, మార్పు అయితే వచ్చింది. ఇబ్బందులను అయితే మేమేం ఎక్కువగా ఎదుర్కోలేదు. సార్ నమస్కారం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను గుంతకల్ నుండి వచ్చినాను. నా దర్శనం బాగా జరిగిందా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ సూపరింటెండెంట్. గతంలో కంటే ఇప్పుడు కంపేర్ చేస్తే క్వాలిటీ పెరిగింది. లడ్డు అండి, లడ్డు క్వాలిటీ పెరిగింది. ఈ క్వాలిటీ ఇంకా ముందుకు ఇదే విధంగా కొనసాగించాలి. ముఖ్యంగా ప్రసాదాలకు అవసరమయ్యేటువంటి శనగపిండి, నెయ్యి, చక్కెర ఎటువంటి దినుసులే కాకుండా గోడంబి, ద్రాక్ష అటువంటివి కూడా వాటిని సేకరించడానికి ముందు ఎవరైతే టెండర్ సప్లై చేసింటారో ఆ సప్లై టెండర్ ఇచ్చేటువంటి శాంపుల్ రిపోర్టు, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునికీకరించుకొని తన యొక్క సొంత ల్యాబ్ను ఏర్పాటు చేసుకొని ఈ రెండింటినీ కలిపి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ద్వారా చేస్తే కనుక ఏ ప్రభుత్వాలు వచ్చినా దానికి స్థిరత్వం ఏర్పడుతుంది. ఆ విధంగా ఉంటుంది. నిజానికి ఒక నెయ్యిలోనే 450 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు 75 లక్షలు ఖర్చు పెట్టి ఒక ల్యాబ్ని ఎందుకు ఆధునికీకరించుకోరో నాకు అర్థం కావడం లేదు. ప్రధానంగా ఈ యొక్క లడ్డు విషయం తెలిసినప్పుడు ఒక హిందూగా మీరు ఏ విధంగా బాధపడ్డారు? ముఖ్యంగా లడ్డులో డైరెక్ట్ ఎవరు కల్తీ చేయరు. లడ్డుకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ నేతిని సప్లై చేస్తారో ఆ నేతిని తయారు చేసేటువంటి రా మెటీరియల్ అంటే వెన్నలో జంతువు యొక్క కొవ్వు పదార్థాలు కలిశాయని హిందువుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఈ విషయంలో పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యంపై ఉంది. ముఖ్యంగా ఆలోచించవలసిన ఏమి అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అయోధ్యలో రామమందిర్ నిర్మాణం జరిగి అక్కడ రామమందిర్ యొక్క ప్రతిష్ట జరిగిన రోజు తిరుమల తిరుపతి దేవస్థానం స్వచ్ఛందంగా 1,00,000 లడ్లు ఇచ్చింది. ఆ 1,00,000 లడ్లు కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అవి ఉంటాండ్లే వితరణ చేయబడ్డాయి. ఆ వితరణలో కూడా ఉన్నాయేమో అని మాకు అనుమానం అవుతా ఉంది. ఇప్పుడు అనుమానం పోయిందంటారా? ఇప్పుడు ఏదైతే లడ్డు మొత్తం మంచి స్వచ్ఛమైన నెయ్యి వాసన వస్తుంది, ఇప్పుడు భయం పోయిందా? మరి ఒకసారి దెబ్బతిన్న తర్వాత యాజమాన్యం తప్పకుండా జాగ్రత్త తీసుకుంటుంది. ఆ యొక్క నమ్మకం మాకుంది. ఎందుకంటే హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాగించలేదు. ఉదాహరణకు 1979లో జనతా గవర్నమెంట్ పతనం కావడానికి ఈ యొక్క వనస్పతిలో జంతు కళేబరాలకు సంబంధించినటువంటి కొవ్వు కలుపుతూ ఉన్నారన్న ఏకైక నినాదంతోనే అప్పుడు ప్రభుత్వం పతనం అయిపోయింది. ప్రభుత్వాల పతనం కావాలంటే కొనసాగించమనండి, లేకపోతే వాటిని అమలు చేయకుండా జాగ్రత్త తీసుకోండి. మొత్తంగా తిరుమల నిర్వహణ ఇప్పుడు ఎలా ఉంది? తిరుమల నిర్వహణ మొత్తంగా తిరుమలలో ఎప్పుడైతే ఎన్నికల కౌంటింగ్ జరిగిందో కౌంటింగ్ జరిగిన మరుసటి రోజు కూడా ఒకసారి ఇక్కడ దర్శనానికి వచ్చాను. అక్కడ ఫ్యాన్లకు ఉన్నటువంటి దుమ్ము ధూళి 4 సంవత్సరాల ధూళి కూడా 4 సంవత్సరాల దుమ్ము బూజి కూడా క్లీన్ చేస్తున్నారు. ఒక్కొక్క ఫ్యాన్కు 50 గ్రాముల దుమ్ము ఉందండి. అంటే వీళ్ళు ఏ విధంగా వ్యవహరించారో మీరే అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు శ్రీవారి భక్తులుగా ఇప్పుడు మీరు మొత్తం ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తి పొందినట్టేనా? సదుపాయాలు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క షెడ్లలో వేచి ఉన్నటువంటి భక్తులకు డిస్ప్లే చేస్తున్నటువంటి సమాచారము ఈరోజు 24, 22వ తారీఖే డిస్ప్లే అవుతా ఉంది. అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్ట్కి ఇచ్చిన తర్వాత డిస్ప్లేలో యొక్క యాజ్ ఆన్ డేటెడ్ అంటే ఈరోజు ఈ గంటకు ఏం జరుగుతుందో తెలియజేయాల్సిన బాధ్యత ఆ కాంట్రాక్టర్కి ఉంటుంది. తెలియజేసే విధంగా చేసుకోవాల్సిన విధానాన్ని యాజమాన్యం తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం దృష్టి సారించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ప్రతి విషయంలోనూ స్థూలంగా సూక్ష్మంగా
పరిశీలించి ముందడుగు వేస్తున్నాడు. ముఖ్యంగా అతనికి సార్ గారికి ప్రత్యేక అభినందనలు ఈ విషయంలో తెలియజేస్తున్నాను. మొత్తం దర్శనం బాగైందా? లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? లడ్డు ఇప్పుడు బాగుంది. లడ్డు ఏమేమి తేడాలు ఉన్నాయి అప్పటికి ఇప్పటికి? టేస్ట్ చేంజ్ అయింది, క్వాలిటీ బాగుంది, నెయ్యి కూడా చేంజ్ అయిందా? మొత్తానికి చేంజ్ అయింది. మొత్తానికి ఇప్పుడు నెయ్యి గతంలో కంటే మొత్తానికి బాగుంది అంటారు లడ్డు మొత్తం? అవును బాగుంది. ఇక్కడ శ్రీవారి సదుపాయాలన్నీ బాగా ఉంది, అన్నప్రసాదం క్వాలిటీగానే ఉందా? క్వాలిటీ ఉంది, ఫుడ్ బాగుంది, సాంబార్ రైస్ బాగుంది, అన్ని బాగున్నాయి, ఫెసిలిటీ మొత్తం బాగుంది. అన్ని ఫెసిలిటీస్ అంతా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్నూలు. లడ్డు ఎప్పుడు ఎలా ఉంది? బాగుంది అన్న, ఇప్పుడు బాగుంది. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. నెయ్యి కానీ క్వాలిటీ అంతా బాగుంది. బాగుంది. మొత్తం ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఇక్కడ. బాగుంది అండి. అన్నదానం ఎలా ఉంది మరి? క్వాలిటీ ఉంది ఫుడ్? బాగుంది అన్న, బాగుంది బాగుంది. సదుపాయాలన్నీ బాగున్నట్టుగా బాగుంది. తమ్ముడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ కర్నూలే. గతంలో లడ్డు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఏమేమి తేడాలు ఉన్నాయి అప్పటికి ఇప్పుడు లడ్డులో? నెయ్యిలో నెయ్యి కావచ్చు ఇవన్నీ. అవును. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి ఇక్కడ. బాగున్నాయి అన్న. అన్నప్రసాదం బాగానే ఉంది. బాగుంది. అంటే భక్తులు బాగానే పెడుతున్నారా? ఏమైనా ఇబ్బంది ఉన్నాయి మీకు ఇక్కడ? ఇబ్బంది ఏం లేదు. మొత్తం ఇక్కడ సాటిస్ఫై అంటే సంతృప్తిగా ఉన్నారా? ఏమైనా ఇబ్బంది? సంతృప్తిగానే ఉంది. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు. మొత్తంగా శ్రీవారి దర్శనం అయిందా? అయిపోయింది. లడ్డు ఇప్పుడు ఎలా ఉంది మొత్తానికి? బాగానే ఉంది. ఇక్కడ సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉంది. స్వామివారి ప్రసాదం ఏదైతే అన్నప్రసాదం ఎలా ఉంది? క్వాలిటీగా ఉందా? బాగుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ శ్రీవారి తిరుమలలో? ఏం లేదు, బాగానే ఉంది. మొత్తం నిర్వహణ మొత్తం బాగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పొందూరు మండలం నుంచి, శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం నుంచి వచ్చామండి. స్వామివారి దర్శనం అయిందా? అయిపోయింది, దర్శనం అయిపోయిందండి. లడ్డు ఎలా ఉంది? మొత్తం లడ్డు గురించి చాలా వివాదం నడుస్తుంది కదా, లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? మరి వివాదాలు ఏమో భగవంతుడికి తెలియాలి, కానీ ప్రస్తుతానికి లడ్డు అయితే బాగానే ఉందండి. మొత్తం వివాదం గురించి తెలిసినప్పుడు ఒక హిందువుగా అసలు నువ్వేం బాధపడ్డావు, ఎలా బాధపడ్డావు? తప్పు జరగకూడదని భావిస్తున్నాం. తప్పు జరిగితే మరి ఆ భగవంతుడు వాళ్ళు శిక్షిస్తారని భగవంతుడిని మేము కోరుతున్నాం. మొత్తం ఇక్కడ అన్నప్రసాదం కావచ్చు, క్యూ లైన్లో అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మొత్తం ఒక భక్తుడిగా మీరు సంతృప్తి పొందారు ఇక్కడ? సంతృప్తి పొందుతున్నాం. లడ్డు విషయంలోనే కొంచెం బాధ కలిగింది. ఇలాంటి ప్రసారాలు జరగకుండా, ఇలాంటి తప్పులు జరగకుండా ఈ ఆలయ కమిటీ మొత్తం చూస్తుందని కోరుచున్నాం. ఇప్పుడు కూడా లడ్డు భయం ఉందా, పోయిందా? లేదు లేదు, లడ్డు భయం లేదు, చాలా బాగుంది.